ఎన్నో సంవత్సరాలు మరి ప్రైవేట్ మినిస్టర్లో పనిచేస్తున్నారు. అప్పుడు పనిచేస్తున్నప్పుడు అంటే ప్రైవేట్ మినిస్టర్లో కాదు, బయట పనిచేసుకుంటూ మినిస్టర్ కొరకు సహాయం అందించేవారు. కొన్ని వందల మందిని దేవుడి మంది నడిపించేవారు. మరి ఆమె ఈ యొక్క సమయంలో మన మధ్యకు వచ్చారు. అంతేకాదు ప్రైవేట్ మినిస్టర్ కోసం 25 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారు. అంతేకాదు రోజు కూడా కొరకు ప్రార్థన చేస్తారు. ఎప్పుడు ఏమి అప్పుడు లేకుండా ఆమె పిలుస్తారు. నాకే కొన్ని కారణాల వల్ల వెళ్ళకపోతున్నాను, దయతో వదిలించారు. మరి ఎప్పుడైనా పిలుస్తుంది తప్పకొస్తాము. వారి బిడ్డల కొరకు కూడా మనం ప్రార్థించండి. అమ్మగారి కొరకు ఒకసారి మనం అందరూ చప్పట్లు కొడతాము. ఆమె కూడా సత్కారం చేద్దాము. ఎవరైనా సరే సంఘంలో కష్టపడితే కనుక ఇప్పుడు వచ్చేసి దాదాపు 10 సంవత్సరాలు ఎంత అయిపోయింది. ఇప్పటికీ ప్రయాగరాజ్లో అమ్మగారి సేపు అనుభవం చెప్పుకుంటున్నారు. నాకు తెలిసి జాన్ గారు చెప్పేవారు, ఇదిగో పలానా అన్నవరం అనేది ఈ మాటలన్నీ ఆమె నడిపించేదని. నేను అనుకున్నాను అన్నవరం అంటే ఎవరు, మొగతన ఆడదని తెలిసింది బట్టి. కానీ చెప్పారు ఆమె సింగు పెట్టి మీరు అంతా తిరిగాను, ఆమె గొప్ప పరిచయం చేసిందని. కాబట్టి మనందరూ చప్పలు కొడతాము. చప్పలు కొట్టి దేవుడు మంచిద్దాము. ఈ ప్రేమ మరి ఎవరైనా సంఘంలో కష్టపడేవారు మరి ఎప్పుడు కూడా మర్చిపోరు. ఈ విధంగా సన్మానం చేస్తారు. థ్యాంక్ యూ అమ్మా. మీరు చూపిన ప్రేమ వరకు ప్రైవేట్ మీరు చేసిన పరిచర్య అమ్మగారు ప్రైవేట్ వ్యవస్థాపక అర్థమైతే ఎప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. మీ వరకు మాట్లాడుతున్న వాళ్ళ మనవలు కూడా ఇచ్చున్నారు. వాళ్ళు కూడా ప్రేమగా పైకి ఆహ్వానిస్తున్నాము. వైద్యులు కూడా రావాలని అనిపెట్టుకోండి. చప్పలు కొడతాము. మరి మాకు బట్టలు కూడా తీసుకొచ్చారు. మొన్న పోయారు వాళ్ళ ఇంటి ప్రార్థన కొరకు మాకు కొని ఇచ్చారు. కానీ నేను ఆ రోజు వెళ్ళలేదు ప్రార్థన కొడుకు. అయితే మరి ఒకసారి మనిషిమని కోరుచున్నాను. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని కూడా వాళ్ళు దీవించాలి. మరి అమ్మగారి కుమారుడు ఆయన పనులను తీసుకొని ఈమె దగ్గర నుండి పనులు సర్దుపెడుతూ